వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మహిళలకి మన తెలంగాణలో 2500 రూపాయలు ఇస్తాం ప్రతి మహిళకి అని చెప్పేసి కూడా 100 రోజుల్లో అమలు చేస్తాం. ఈ గ్యారంటీ కార్డు ఉపయోగించుకోండి. ఈ గ్యారంటీ కార్డు 100 రోజుల్లో మీ ఇంటికి 2500 ఇస్తారని చెప్పేసి గతంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదంతో వెళ్ళడం అనేది జరిగింది. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. సూపర్ 6 పథకం కింద ప్రతి మహిళకి ఫ్రీ బస్సు అలాగే 1500 రూపాయలు ఇస్తామన్నారు. సో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్సు అమలు అవుతుంది, మన తెలంగాణలో కూడా ఫ్రీ బస్ అమలు అవుతుంది. కాకపోతే ఇక్కడ 2500 రూపాయలు అమలు అవ్వట్లేదు. సో అక్కడ 1500 రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సర్కార్ సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలకు భారీ వరాలు ప్రకటిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రారంభించగా దీపం పథకం అందించింది. ఇప్పుడు మరో హామీ నిలబెట్టేందుకు సిద్ధమైంది. ప్రతి నెల మహిళలకు ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో కూడిన ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అర్హులైన మహిళలకు ఆర్థిక సాయం కింద 1500 అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నెలకి 1500 చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది. ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లీకేజ్ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన సంక్రాంతి సమయంలో ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏపీలో అతిపెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి ప్రతి ఆడబిడ్డ నిధి పథకం కింద అమలు చేయాలని భావిస్తున్నారు. సో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఆగస్టు 15 సందర్భంగా ఫ్రీ బస్ రవాణా కల్పించారు. ఇప్పుడు సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పండగ. మనకి దసరా ఏ విధంగానో అక్కడ సంక్రాంతి అతిపెద్ద పండగ కాబట్టి సో ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా అంటే మన దగ్గర కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, బట్ ఇంకా అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో 4000 రూపాయల పెన్షన్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో సూపర్ 6 లో భాగంగా ప్రతి ఒక పథకాన్ని ఆచితూచి చంద్రబాబు నాయుడు సర్కారు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కూటమి, ఈ 3 ప్రభుత్వాలు కలిసి కూటమి ప్రభుత్వంగా కలిసి అర్హులైన వారికి వారు చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రైతు భరోసా లెక్క అక్కడ కూడా రైతులకు సంబంధించి ప్రతి నెల 5000 రూపాయలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్ లో అసలు బడ్జెట్ చూసుకున్నట్టయితే లోటు బడ్జెట్ తోటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పథకాల విషయంలో మాత్రం ఒక పర్ఫెక్ట్ గా వెళ్తుంది. మరి ఇదే విధంగా తెలంగాణలో కూడా ఎప్పుడు ఇస్తారు అన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.